భారీగా జీతాలు పెంచుకోవడం. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. సో యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలి అని చెప్పి పౌరుల భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడద్దు అని చెప్పి వాళ్ళకి ప్రత్యేకంగా ఒక శిక్షణ ఇచ్చే కార్యక్రమం మాక్ డ్రిల్. సో మాక్ డ్రిల్ నిర్వహించాలని వివిధ రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు కూడా జారీ చేసింది సార్. ఏంటి సార్, భారత్ యుద్ధానికి సన్నద్ధమవుతోందా? అంటే దీన్ని ప్యానిక్ అన్నారు, రెడీనెస్ అంటారు. రెండింటి మధ్య చాలా తేడా ఉంది. ప్యానిక్ అంటే ఆందోళన, రెడీనెస్ అంటే సంసిద్ధత. ఎప్పుడు కూడా సంసిద్ధత బాధ్యత కలిగిన ఏ దేశమైనా అంటే హోప్ ఫర్ ద బెస్ట్, ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అంటారు. అంటే మంచి జరుగుతుందని ఆశిస్తాం, ఏ పరిస్థితులకైనా సిద్ధపడతాం. కీడించి మేలించో అని మన సామెతలు ఎందుకున్నాయి. సో అందువల్ల ఇది ఇండియన్ రియాక్షన్ ఈజ్ మోర్ ప్రిపేర్డ్నెస్ దెన్ ప్యానిక్. పాకిస్తాన్ రియాక్షన్ ఏమో ఇట్స్ ప్యానిక్. సో అటు ఇటు గందరగోళం పడుతోంది. సో భారతదేశం ఏంటంటే సంసిద్ధత. ఒకటి, తప్పనిసరిగా పాకిస్తాన్కు మిలిటరీ చర్య రూపంలో బుద్ధి చెప్తామని భారత్ నిర్ణయించుకుంది. అది ఏ రూపంలో ఉంటుంది మనం ఎవరమో చెప్పలేము, ఊహించలేము, తెలియదు, తెలిసినా చెప్పకూడదు. కానీ మన నాయకుల స్టేట్మెంట్లను బట్టి కానీ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ విశ్లేషణ బట్టి చూస్తే ఖచ్చితంగా బాలాకోట్ కన్నా కూడా తీవ్రంగా ఉంటుంది అని. అంటే మరి 5 బాలాకోట్లు 10 బాలాకోట్లను ఎంపిక చేసుకుంటారా? లష్కర్ తోయిబా లేదా జైషీ మహమ్మద్ లాంటి సంస్థల హెడ్ క్వార్టర్స్ని టార్గెట్ చేస్తారా? హఫీజ్ సయీద్ లాంటి తీవ్రవాదులు ఉంటున్న ప్లేసెస్లను టార్గెట్ చేస్తారా? తీవ్రవాదుల స్థావరాల్ని సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్స్ లాగా టార్గెట్ చేస్తారా? సో ఇదంతా ఉంది. కానీ ఇందులో ఎక్కడ పాకిస్తాన్ పైన పూర్తి స్థాయి యుద్ధం చేస్తాం అని ఇండియా అనలేదు. ఇండియా ప్లాన్ కూడా ఉన్నదని అనుకోను. ఫుల్ స్కేల్ వార్కు మనమేం సిద్ధపడడం లేదు. కానీ పాకిస్తాన్ రెస్పాన్స్ చూస్తే మొదటి నుంచి కూడా ఇండస్ వాటర్ ఆపితే ఇది యాక్ట్ ఆఫ్ వార్గానే పరిగణిస్తాం. న్యూక్లియర్ వెపన్స్ కూడా రెడీ పెట్టాం. మేము పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధం, ఫుల్ స్పెక్ట్రమ్ వార్ అని. సో ఎవరు ప్రొవోక్ చేస్తున్నారు, సో ఎవరు కవ్విస్తున్నారు అనేది, ఎవరు ఎస్కలేట్ చేస్తున్నారు? ఇలా అమెరికా, యూరోపియన్ దేశాలు ఉపన్యాసాలు ఇస్తున్నాయి, డు నాట్ ఎస్కలేట్ అని. ఇండియా ఎస్కలేట్ చేయడం లేదు, పాకిస్తాన్ ఎస్కలేట్ చేస్తుంది. ఇండియా రియాక్ట్ అవుతుంటే పాకిస్తాన్ యాక్ట్ అవుతుంది. సో అందువల్ల భారతదేశం ఏంటంటే ఇప్పటికీ దాదాపు 15 రోజులు అయిపోయింది. సో ఎవ్రీ డే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అంటే ఏం జరుగుతుంది చివరకు మనకు తెలియదు, కానీ చాలా క్లియర్గా అనేక రకాల పరిణామాలు జరుగుతున్నాయి. ఎకనామిక్ ఫ్రంట్లో భారతదేశం ఇండస్ ట్రీటీని నిలిపివేసింది. ఇండస్ ట్రీటీలో ఉన్న బాగ్లెహార్ డ్యాము, ఇలాంటి డ్యామ్లో వాటర్ మేనేజ్మెంట్ పాకిస్తాన్కు సంబంధం లేకుండా సర్ప్రైజ్ నిర్వహణ చేస్తోంది. సో 90% ఆఫ్ పాకిస్తాన్ క్రాప్స్కు ఇండస్ సిస్టమే సోర్సు. ఇండస్ సిస్టంలో ఇప్పటికే 31% షార్టేజ్ ఉంది వాటర్. ఇప్పుడు ఇండియా కనుక ఆపితే 23% ఆఫ్ జీడిపి అగ్రికల్చర్ పైన నుంచే వస్తుంది పాకిస్తాన్. సో పాకిస్తాన్ విల్ ఫేస్ ఎ సీరియస్ వాటర్ క్రైసిస్. ఆల్రెడీ పంజాబ్, సింధ్ రాష్ట్రాల మధ్య గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ అనే ఆర్మీ మొదలుపెట్టిన కార్యక్రమం పైన పంజాబ్లో ఈ కార్యక్రమం మొదలు పెడితే సింధులో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. భారతదేశాన్ని హెచ్చరించిన బిల్వాల్ భుట్టో, అంటే మీరు ఇండస్లో నీళ్ళు ఆపితే రక్తం పారుతుందని చెప్పిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిల్వాల్ భుట్టో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించాడు, మీరు గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ ఆపకపోతే మేము విత్డ్రా చేసుకుంటామని, వీ విల్ విత్డ్రా ఫ్రమ్ పవర్ అని. జహీద్ హుస్సేన్ అనే అతను ద డాన్ అనే ప్రముఖ పాకిస్తానీ పత్రికలో ఈ మధ్య ఫెడరేషన్ అండర్ స్ట్రెయిన్ అని ఒక వ్యాసం రాశాడు. మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది, జాహీద్ హుస్సేన్ ఆన్ ఫెడరేషన్ అండర్ స్ట్రెయిన్ ఇన్ ద డాన్ అని. సో ఇది మన ఇండియన్ పత్రికలో వచ్చింది కాదు నేను చెప్పేది, పాకిస్తానీ పత్రికలో వచ్చిన వ్యాసంలో చెప్పారు. బిల్వాల్ భుట్టో హెచ్చరించాడు ప్రభుత్వాన్ని, మేము మద్దతు ఉపసంహరించుకుంటాం గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ను వదులుకోకపోతే. ఇది ఆర్మీ ప్రమోటెడ్ ప్రాజెక్టు. సో ఆర్మీకి వ్యతిరేకంగా పాకిస్తాన్ అధికార కూటమిలో భాగమైన పీపీపీ, పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ, ఇది పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు.
సో అందువల్ల ఈ రకమైన పరిస్థితులు పాకిస్తాన్లో ఉన్నాయి. సో ఇక భారతదేశం పాకిస్తాన్తో అన్ని రకాల ట్రేడ్ను ఆపేసింది. నో ఇంపోర్ట్ ఫ్రమ్ పాకిస్తాన్. దీంతో పాకిస్తాన్ విలవిలాడుతుంది. ఎందుకంటే పాకిస్తాన్కు ట్రేడ్ అనేది చాలా కీలకం. అక్కడ వాళ్ళకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేవు, చాలా కష్టంగా ఉంది డాలర్ల పరిస్థితి. దానివల్ల ఇవాళ ఇతర దేశాల ద్వారా భారతదేశంలోకి వస్తువులను పంపించే ఏర్పాట్లు చేస్తుంది, ఫ్రూట్స్, టెక్స్టైల్స్ ఇట్లాంటివి. సో దాన్ని కూడా నివారించే ప్రయత్నం చేస్తున్నాం. మన పోర్ట్స్లోకి పాకిస్తాన్ నావల్ రావు, పాకిస్తాన్ పోర్ట్లకు ఇండియన్ షిప్స్ పోవు. రెండు దేశాలు ఒకరి వైమానిక గగనతలాన్ని నిషేధించుకున్నాయి. మనం ఎప్పుడైతే సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేశామో పాకిస్తాన్ షిమ్లా అగ్రిమెంట్ కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. షిమ్లా అగ్రిమెంట్ దాదాపు ఆపడం పనే చేయడం లేదు, కానీ అట్లీస్ట్ సింబాలిక్గానైనా పాకిస్తాన్ కూడా రియాక్ట్ అయింది. మనకన్నా ముందే వాళ్ళ ఎయిర్ స్పేస్ క్లోజ్ చేశారు, తర్వాత ఇండియా కూడా క్లోజ్ చేసింది. ఇదంతా సిరీస్ ఆఫ్ ఎకనామిక్ మెజర్స్. సో ఇక రెండవది డిప్లొమాటిక్ మెజర్స్. పాకిస్తాన్ యునైటెడ్ నేషన్స్కి వెళ్ళింది. యునైటెడ్ నేషన్స్లో 15 మంది మెంబర్స్ ఉంటారు సెక్యూరిటీ కౌన్సిల్లో. అందులో 5 పర్మనెంట్ మెంబర్స్, యుఎస్, యూకే, రష్యా, ఫ్రాన్స్. సో ఇవి మీకు పర్మనెంట్ మెంబర్స్. చైనా నాన్ పర్మనెంట్ మెంబర్స్ 10 ఉంటాయి. అందులో పాకిస్తాన్ కూడా ఉంది. ఈ సమయంలో 2 ఏళ్ళకి కనెక్ట్ అయింది. సో కానీ పాకిస్తాన్ యునైటెడ్ నేషన్స్లో ఇండియాను కార్నర్ చేయాలని చూస్తే భారతదేశం కూడా యుఎన్లో ఉన్న పర్మనెంట్ మెంబర్స్తో మాట్లాడుతోంది. ఈ డిప్లొమాటిక్ అగ్రెసివ్గా పాకిస్తాన్ చైనా మద్దతు కోరుతోంది. పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీని చైనా ఎన్వాయ్ కలిశాడు. భారతదేశానికి కూడా రష్యా అధ్యక్షుడు పుటిన్ మద్దతు ప్రకటించాడు. సో యూరప్కు మన విదేశాంగ మంత్రి జయశంకర్ చెప్పాడు, మాకు ప్రీచర్స్ కాదు పార్ట్నర్స్ కావాలి, మీకు ఇష్టమంటే ఇండియాతో భాగస్వాములు కమ్మండి అని పిలిపించారు. సో ఇలా డిప్లొమాటిక్ మెజర్ చాలా అగ్రెసివ్గా జరుగుతున్నాయి. సో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడారు, ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడారు, అలాగే G20 విదేశాంగ మంత్రుల G20 రాయబారులతో ఫారిన్ మినిస్టర్ మాట్లాడారు. ఇదంతా డిప్లొమాటిక్ సైడ్లో. సో దిస్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ది యాక్షన్. సో ఆ యాక్షన్ ఫస్ట్ పార్ట్లో ఎకనామిక్ చర్యలు అంటే సెకండ్ డిప్లొమాటిక్ చర్యలు. థర్డ్ మిలిటరీ డిఫెన్స్ ప్రిపేర్నెస్లో ఆల్రెడీ పాకిస్తాన్ అబ్దాలీ మిసైల్ సిస్టమ్ను 450 కిలోమీటర్లు టార్గెట్ చేయగలిగిన సర్ఫేస్ టు సర్ఫేస్ ఎయిర్ మిసైల్ను పాకిస్తాన్ మరోసారి టెస్ట్ చేసింది. నిన్న ఇంకో మిసైల్ కూడా టెస్ట్ చేసింది, ఫతే అని. ఇది 120 కిలోమీటర్ రేంజ్ అది. సో భారతదేశం కూడా తన షిప్ నావల్ డ్రిల్స్ మొదలుపెట్టింది అరేబియన్ సీలో. సో మన ట్రయాడ్ అంటారు, ఒకవైపు మన సబ్మెరీను, ఒకవైపు మన ధ్రువ్ హెలికాప్టరు, మరోవైపు INS కోల్కత్తా, ఇది నావల్ డిస్ట్రాయరు. ఈ ట్రయాడ్, ఈ మూడింటిని కలిపి అరేబియన్ సీలో మనం డ్రిల్స్ చేసాం. అలాగే రష్యా నుంచి మిసైల్స్ కొంటున్నాం, అది 6 కిలోమీటర్ రేంజ్. అంటే బ్యాటిల్ ఫీల్డ్లో టాక్టికల్ మిసైల్స్ అంటారు, అంటే ఇమీడియట్గా నీ పైకి శత్రువు వస్తుంటే నిరోధించడానికి వాడతారు. సో ఆ 6 కిలోమీటర్ రేంజ్ కలిగిన టాక్టికల్ మిసైల్ రష్యా నుంచి మిసైల్స్ కొంటున్నాం. ఆల్రెడీ నిన్న ఒక షిప్మెంట్, ఈ మధ్య ఒక షిప్మెంట్ వచ్చి చేరింది, ఫాస్ట్ ట్రాక్ చేస్తున్నాం. రాఫెల్ నుంచి 26 యుద్ధ విమానాలు కొన్నాం. సో ఇలా ఇండియా కూడా తన మిలిటరీ, పాకిస్తాన్ చేస్తుంది, ఇండియా చేస్తుంది, మిలిటరీ ప్రిపేర్నెస్, మిలిటరీ పరమైన చర్యలు. పాకిస్తాన్ లైన్ ఆఫ్ కంట్రోల్లో LOCలో ఇప్పటికీ 11 రోజులుగా వరుసగా మీకు ఈ వైలేట్ చేస్తుంది కాల్పుల విరమణను. ఇదివరకు కూడా చేసేది. ఇదివరకు చేసేది ఏంటంటే ఇండియన్ ఆర్మీని ఎంగేజ్ చేసి చొరబాటుదారులను ఇండియాలోకి పంపించటానికి చేసేది. ఇప్పుడేమో మరింత ఇంటెన్సిఫైడ్ చేసి ఇండియన్ ఆర్మీని రాకుండా డిటర్ చేయాలి, మేమెంత చూడు గట్టిగా ఎదుర్కొంటాం అనే మెసేజ్ పంపించేటువంటి ప్రయత్నంలో ఈ పాకిస్తాన్ ఉంది. అందువల్ల మిలిటరీ రీత్యా, ఎకనామిక్, డిప్లొమాటిక్ అండ్ మిలిటరీ రీత్యా కూడా చాలా బలమైనటువంటి చర్యల్ని రెండు వైపులా జరుగుతున్నాయి పాకిస్తాన్. అయితే నేను ముందట్లో చెప్పినప్పుడు మన దేశమేమో రెడీనెస్ను ప్రదర్శిస్తోంది, పాకిస్తాన్లోమో ప్యానిక్ కనబడుతుంది.
పానిక్ కనబడుతుందని ఎందుకు చెప్పగలుగుతున్నామంటే మేము న్యూక్లియర్ వెపన్స్ కూడా వాడతామని. న్యూక్లియర్ వెపన్స్ వాడేవాడు రూఫ్ టాప్ నుంచి అరవడు. న్యూక్లియర్ వెపన్స్ అనేది సీరియస్ బిజినెస్. ఇట్స్ నాట్ ఇది ఊర్లో పేపర్ కొంటాము అని అరుచుకొని పాపం మార్కెటింగ్ చేసేవాళ్ళు, పాత సామాన్లు కొనేవాళ్ళు గట్టిగా అరుచుకుంటూ పాత సామాన్లు కొంటాం, పాత పేపర్ కొంటాం అంటారే పాపం. అలాంటి బిజినెస్ యాక్టివిటీ కాదు కదా న్యూక్లియర్ వెపన్స్ వాడడం అనేది. పాకిస్తాన్కి అర్థం కాదు. న్యూక్లియర్ వెపన్స్ వాడేవాడు మైక్ పెట్టుకొని అనౌన్స్ చేయడు మరి కొద్దిసేపట్లో మేము అణ్వాయుధాలు వాడతామని. సో కానీ రోజు కూడా మాట్లాడుతున్నాడు మేము అణ్వాయుధాలు వాడతామని. పాకిస్తాన్ తీవ్రవాదుల్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్న హఫీజ్ సయీద్ను ఇలాంటి తీవ్రవాద సంస్థల అధినేతలను బంకర్లకు పంపారని. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి అసీం మునీర్ అసలు యాక్షన్లోనే కనబడతలేడు. ఎక్కడ ఒక మాట కూడా వినబడతలేదు. ఏడున్నాడో తెలియదు. విదేశాలకు తరలించారని కూడా అంటున్నారు. తెలియదు మనకు. లేదా ఏదైనా బంకర్లో దాచిపెట్టారా? ఏదైనా పాకిస్తాన్కి ఎక్కడో ఒక చోట అనుమానం ఉంది. ఈ జగ్లర్ వెయిన్ జీవనాడి అని వ్యాఖ్యానించి ఈ సమస్యకు ఇంతదాకా పట్టుకొచ్చిన అసీం మునీర్ సంగతి ఏమో ఇండియా చూస్తుందా అని. వాస్తవంగా అసీం మునీర్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ జనరల్సే ఈ మధ్య కోర్ మీటింగ్ జరిగితే వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు. నీ పర్సనల్ తిక్కల వల్ల పాకిస్తాన్ దేశానికే ఎందుకు ప్రమాదాన్ని తెచ్చిపెట్టావని తీవ్ర స్థాయిలో అసీం మునీర్ పైన విరుచుకుపడ్డారు.